ముందుగా ఈ కానుక చెట్టు యొక్క ఆకుల కషాయాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సినవి కానుగాకు, అలాగే ఒక 150 నుంచి 200 ml వరకు వాటర్ కావాల్సి ఉంటుంది. ఈ రెండింటితో ఇప్పుడు కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఏం చేయాలంటే ఈ గానుగాకుల్ని శుభ్రంగా ప్యూరిఫైడ్ వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. రాగి పాత్రలో అంటే రాగి బిందెలో రాత్రంతా నిల్వ ఉన్నటువంటి మంచినీరు, లేదు మా ఇంట్లో రాగి బిందె లేదు అనుకుంటే కనుక చిన్న ఒక రాగి రేకన్నా తీసుకొని మనం తాగే వాటర్ తాగే బిందెలో ఆ రేగును ఉంచుకొని వాటర్ తాగితే చాలా మంచిది. ఇప్పుడు దీనికోసం మనకు కావాల్సింది ఒక స్టవ్ తీసుకోవాలి. ప్యాన్ పెట్టి ఇందాక మనం చెప్పుకున్నట్లు 150 నుంచి 200 ml ఆఫ్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్. ఇప్పుడు వాటర్ హీట్ అవుతున్నాయి కదా, ఇందులో ఇందాక క్లీన్ చేసుకున్న కానుగాకులని ఇందులో వేసి వేడి చేసుకుందాం. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు మరిగించుకోకూడదు. కేవలం ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మరిగించాలి. ఈ లేత గానుగాకుల కషాయాన్ని కనుక తాగితే మనకి గ్యాస్ ట్రబుల్ కానీ లేకపోతే కడుపు నొప్పి, నీళ్ళ విరోచనాలు, దగ్గు వంటి అనారోగ్య సమస్యల నుంచి దూరం చేస్తుంది ఈ గానుగ కషాయం. అండ్ ఇలాగే కాలేయ సంబంధిత రోగాలు చాలా వరకు కూడా ఈ కషాయం అనేది దూరం చేస్తుంది. అలాగే సిగరెట్స్, ఆల్కహాల్, కాఫీ, చాక్లెట్కి అడిక్ట్ అయిపోయిన వారు చాలామంది ఉంటారు కదా, అలాంటి వారికి ఈ కషాయం అనేది చక్కగా పనిచేస్తుంది. ఈ చేదు అలవాట్ల వల్ల మన లివర్ బాగా దెబ్బతింటుంది. అలా కాకుండా దీన్ని డీ అడిక్షన్ లాగా ఈ కానుగ కషాయం మనకి పనిచేస్తుంది. అలాగే మన బాడీకి వేడి చేసిన, తాపం ఎక్కువ అయినా ఈ కానుగ కషాయంతో ఆ సమస్యల నుండి మనం ఉపశమనం పొందవచ్చు. దేహాన్ని చల్లబరచడంలో కూడా ఈ కానుగ కషాయం అనేది మనకి బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మనకి జ్వరం వచ్చిన, శరీరానికి వేడి చేసిన, లేకపోతే మనకి కొంచెం ఏమైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటన్నిటికీ ఇది ఒక రామబాణం అని చెప్పాలి. ఖాదర్ వలి గారు ఈ సమస్యలన్నిటికీ ఈ కానుగాకు కషాయాన్ని మనకి సజెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మరిగించిన తర్వాత ఏం చేయాలంటే ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆకులు లేకుండా ఒక గ్లాస్లోకి వడగట్టుకోవాలి. ఈ వాటర్ని మాత్రమే తీసుకోవాలి. మనకి ప్రిపేర్ అయిపోయింది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కొంచెం ఎల్లోయిష్ కలర్లో వచ్చాయి వాటర్. సో ఆ కానుగాకులో ఉన్న ఔషధ గుణాలన్నీ ఈ వాటర్లోకి ఇన్ఫ్యూజ్ అయిపోయాయి. అలాగే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కషాయాన్ని మనం ఎప్పుడు తాగాలంటే ఉదయం లేచిన తర్వాత ఉదయాన్నే బ్రష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అలా బ్రష్ చేసుకొని పడకడుపున ఏమీ తినకుండా, నాట్ ఈవెన్ కొంచెం నార్మల్ వాటర్ కూడా తాగకుండా, అండ్ ఇలాగే డైరెక్ట్గా కనుక తాగలేకపోతే కొంచెం తాటి బెల్లం యొక్క పాకం ఇందులో ఒక 4 చుక్కలు టేస్ట్ కోసం కొంచెం వేసుకొని తాగొచ్చు. కానీ ఇలా డైరెక్ట్గా ఉన్న కషాయాన్ని ఉన్నట్టుగా తాగేస్తేనే చాలా మంచిది.